గతేడాది వైల్డ్ కార్డులో రమ్మన్నారు. ఇప్పుడు కూడా కాల్ వచ్చింది. సోషల్ మీడియా సెన్సేషన్. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10పై రోజు రోజుకు ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఈ సీజన్కు సంబంధించిన లోగో విడుదల కావడం, సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తూ అగ్ని పరీక్ష పేరుతో కొత్త కాన్సెప్ట్ను తీసుకురావడం, మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపికపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుండటంతో బిగ్ బాస్ పేరు మరోసారి ట్రెండింగ్లో నిలిచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా సెన్సేషన్ మౌనిషా చౌదరి చేసిన కామెంట్స్ ఇప్పుడు బిగ్ బాస్ అభిమానుల మధ్య హాట్ టాపిక్గా మారాయి. గతేడాది వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం తనను సంప్రదించారని, ఈ ఏడాది కూడా బిగ్ బాస్ టీం నుంచి కాల్ వచ్చిందని ఆమె చెప్పడంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆమెపై పడింది. దీంతో ఈసారి బిగ్ బాస్ హౌస్లో మౌనిషా కనిపిస్తారా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మౌనిషా చౌదరి తన వ్యక్తిగత జీవితం నుంచి సోషల్ మీడియా ప్రయాణం వరకు కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఆమె గత 10 ఏళ్లుగా అమెరికాలోని డల్లాస్లో నివసిస్తున్నారు. తండ్రి ఒంగోలు, తల్లి కర్నూలు, భర్త గుంటూరు ప్రాంతానికి చెందిన వారు కావడంతో తన భాషలో అన్ని ప్రాంతాల యాసలు కలిసిపోయాయని నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం తన చిన్న కుమార్తెతో కలిసి అమెరికాలో ఉంటున్నప్పటికీ కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉండటంతో తరచూ ఇండియాకు వస్తూ వెళ్తుంటానని తెలిపారు. మౌనిషా సోషల్ మీడియా స్టార్ అవ్వాలని ఎప్పుడూ ప్లాన్ చేయలేదట. ఒకరోజు డల్లాస్లో భారీగా మంచు కురుస్తుండగా సరదాగా తీసిన చిన్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అది ఊహించిన విధంగా వైరల్ అయింది. లక్షల్లో వ్యూస్ రావడంతో చాలా మంది ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అదే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పుకొచ్చారు. ఆ ఒక్క వైరల్ వీడియోతోనే కంటెంట్ క్రియేటర్గా కొత్త ప్రయాణం మొదలైందని, తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని తెలిపారు. ఆ తర్వాత వరుసగా సినిమా ప్రమోషన్లో పాల్గొంటూ టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విష్ణు మంచు నటించిన కన్నప్ప సినిమా ప్రమోషన్లతో ఆమె పేరు మరింత వైరల్ అయింది. అనంతరం రానా దగ్గుపాటి, అడవిశేషు, నవీన్ పొలిశెట్టి వంటి హీరోల సినిమాలకు కూడా ప్రమోషన్లు నిర్వహించారు. నవీన్ పొలిశెట్టితో కలిసి చేసిన ఫన్నీ వీడియోలు, డైలాగ్ డెలివరీ సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. తనకు చిన్నప్పటి నుంచే ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉండేదని, అదే ఇప్పుడు తన కెరీర్కు ప్లస్ అయిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంత సంపాదిస్తారనే ప్రశ్న కూడా మౌనిషా ఆసక్తికర సమాధానం చెప్పారు. చాలా మంది అనుకున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ వ్యూస్కి లక్షలు రావని, ప్లాట్ఫామ్ నుంచి వచ్చే మానిటైజేషన్ చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. అసలు ఆదాయం బ్రాండ్ ప్రమోషన్లు, కమర్షియల్ డీల్స్, అడ్వర్టైజింగ్ కాంపెయిన్స్ ద్వారానే వస్తుందని చెప్పుకొచ్చారు. ఫాలోవర్ల సంఖ్య, వీడియోలకు వచ్చే వ్యూస్, బ్రాండ్ విలువ ఆధారంగా పారితోషికం మారుతుందని వివరించారు. ఇక తన భవిష్యత్తు లక్ష్యాల గురించి కూడా మాట్లాడుతూ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కావాలని అనుకోవడం లేదన్నారు. టెలివిజన్లో యాంకర్గా అవకాశాలు రావాలని, ఒక మంచి టాక్ షోను హోస్ట్ చేయాలని, కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలని తన కోరిక అని తెలిపారు. నటనపై కూడా ఆసక్తి ఉందని, మంచి పాత్ర వస్తే సినిమాలో కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం బిగ్ బాస్ గురించి. గత ఏడాది బిగ్ బాస్ తెలుగు నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం తనకు కాల్ వచ్చిందని, అయితే ఆ సమయంలో చిన్న కుమార్తె చాలా చిన్నగా ఉండటంతో ఆమెను వదిలి ఎక్కువ రోజులు బయట ఉండలేక ఆ అవకాశాన్ని వదులుకున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ టీం తనను సంప్రదించిందని, మరోసారి అవకాశం ఇచ్చిందని తెలిపారు. అయితే ఈసారి కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మౌనిషా చేసిన ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఇప్పటికే ఆమె పేరు బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాలో వైరల్ అవుతుంది. కొందరు అభిమానులు ఈసారి ఆమె తప్పకుండా హౌస్లోకి రావాలని కోరుకుంటూ ఉండగా, మరికొందరు ఆమె కామెడీ టైమింగ్, మాట్లాడే తీరు బిగ్ బాస్ షోకు బాగా సెట్ అవుతుందని కమెంట్ చేస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ టీం మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఏ కంటెస్టెంట్ పేరును ప్రకటించలేదు. దీంతో మౌనిషా నిజంగానే హౌస్లోకి వెళ్తారా, లేక చివరి నిమిషంలో నిర్ణయం మారుతుందా అనే ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్తో మొదలైన మౌనిషా చౌదరి ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రిటీ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నుంచి వరుసగా అవకాశాలు రావడం ఆమె క్రేజ్కు నిదర్శనంగా చెప్పొచ్చు. మరి ఈసారి మౌనిషా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి తన ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను అలరిస్తారా, లేక మరోసారి ఈ అవకాశాన్ని వదులుకుంటారా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.